సహాయం చేసిన దేవుని కానివ్వండి, అద్భుతం చేసిన దేవుని కానివ్వండి, జీవితాన్ని బ్రతికించిన దేవుని కానివ్వండి, ప్రజలకి చూపించలేనటువంటి గుడ్డితనంలో జీవించేవారు అనేక మంది ఉన్నారు. ఎందుచేత అంటే ప్రియమైనటువంటి వలన కొంతమంది యేసుక్రీస్తును చూపించే విషయంలో బంధువులకు భయపడేవారు, కొంతమంది లోకానికి భయపడేవారు, కొంతమంది యొక్క జీవితాల్లో ఈ సమాజానికి భయపడేవారు. ఈ విధంగా భయపడి యేసుక్రీస్తుని చూపించకుండా, యేసుక్రీస్తుని మహింపరచకుండా, యేసుక్రీస్తుని సమాజంలో ఈ విధంగా ఈయన దేవుడు అని రుజువు చేయకుండా జీవిస్తున్నటువంటి వారు అనేక మంది లేకపోలేదు. అయితే ఈ సందర్భాల్లో ఆలోచన చేసుకుందాం. దయచేసి నీ భక్తిలో ఉన్న యథార్థత ఏంటి, నీ భక్తిలో ఉన్న నీతి ఏంటి, నీ భక్తిలో ఉన్నటువంటి మరి ఒక ప్రత్యేకత ఏంటి, నువ్వు చూపించుతున్నటువంటి నీ జీవితాల్లో నీ యొక్క బ్రతుకులో ఉన్నటువంటి నీ సాక్ష్యం ఏంటి, నువ్వు యేసుక్రీస్తుని ఎక్కడ సమాజానికి చూపిస్తా ఉన్నావు, ఎక్కడ సమాజానికి చూపించి ఈ విధంగా ఈయన నా దేవుడు అని, ఈయన నన్ను బ్రతికించిన దేవుడు అని, ఈయన నా జీవితాన్ని కనికరించిన దేవుడని, ఈయన నా పాపాలు క్షమించిన దేవుడని, ఈయన నా జీవితాన్ని ఆదరించిన దేవుడని ఎంతమందికి నువ్వు సాక్ష్యం ఇచ్చి యేసుక్రీస్తుని చూపించగలుగుతున్నావో ఒక్కసారి గమనించాల్సినటువంటి వారమై ఉన్నావు.